ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన దాడి కేసులో ప్రధానమైనటువంటి నిందితుడు, అతనికి సహకరించిన వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. ఈలోగానే నిందితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆ ప్రాంతానికి చెందిన మరికొందరు సెర్చ్ వారెంట్ ఇమ్మని కోర్టుని అభ్యర్థించారు. కోర్టు సెర్చ్ వారెంట్ ఇచ్చింది. ఈలోగానే పోలీసులు వారిని అరెస్టు చూపించారు, కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత ప్రధాన నిందితుడు సతీష్, అతనికి సహకరించిన దుర్గారావు సింగనగర్ ప్రాంతంలోని ఆటో డ్రైవర్. ఆ ప్రాంతాల్లో చాలామందికి సుపరిచితుడు. అతను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న బోండా ఉమామహేశ్వరరావుకి ప్రధాన అనుచరుడు. వాళ్ళిద్దరూ తెలుగుదేశం ప్రచారంలో తలమునకలై ఉన్నారు. తెలుగుదేశం రాజకీయాల్లో దుర్గారావు తలమునకలై ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రధాన నిందితుల కోసం ఒకవైపు దాదాపు 20 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు రకరకాల పద్ధతుల్లో గాలింపు కొనసాగిస్తూనే ప్రజలకు ఒక అప్పీల్ చేశారు. దాదాపు నిందితులకు సంబంధించి సమాచారం ఏమిచ్చినా దాదాపు 2 లక్షల రూపాయల రివార్డు ఇస్తామని ఒక ప్రకటన చేశారు. దాంతో ఒక మహిళ ఈ సతీష్ రాయ్ విసరడాన్ని, అతని పక్కన దుర్గారావు ఉండడాన్ని, వీళ్ళిద్దరూ కలిసి గంగానమ్మ టెంపుల్ అలాగే వివేకానంద విద్యాలయం పక్కన గల ఖాళీ స్థలంలో వేప చెట్టు పక్క నుంచి ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న పక్కా సమాచారాన్ని ఆవిడ పోలీసులకు అందజేశారు. ఆమె ఆచూకీ కానీ, ఆమె వివరాలు కానీ, పేరు కానీ, తదితరాలన్నీ పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు. సమాచారం తీసుకున్న తర్వాత ప్రధాన నిందితుడిని అలాగే దుర్గారావుని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ అరెస్ట్ కూడా చూపించారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక మలుపు తిరిగి తెలుగుదేశం తలకి మొత్తం ఈ సంఘటనకు సంబంధించిన కుట్రకోణం చుట్టుకుంటుందని అర్థమైపోయిన తర్వాత తెలుగుదేశం వర్గాలు రంగంలోకి దిగాయి. ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులను కోర్టులో కేసు వేయమని చెప్పి సెర్చ్ వారెంట్ తీసుకొని రకరకాల పద్ధతుల్లో కేసును మలుపు నింపడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే పోలీసులు అత్యంత ఆధునిక సమాచారాన్ని వినియోగించి పక్కా సమాచారాన్ని, సాక్ష్యాలను సేకరించి పకడ్బందీగా కేసుని నమోదు చేశారు. దుర్గారావు 30 ఏళ్ల వయస్కుడు, ఆటో డ్రైవరు. అతని భార్య అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. అలాగే సతీష్ మైనర్ యువకుడు, అంటే 16-17 ఏళ్ల వాడు. నిజానికి మైనర్ యువకులతో ఇలాంటి దాడులు చేయిస్తే కొంత శిక్ష తగ్గుతుందనో, లేకపోతే అసలు శిక్షే ఉండదనో ప్లాన్ చేసి కూడా ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ మొత్తం వ్యవహారం వెనుక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ప్రమేయాన్ని కూడా కొట్టేయలేమనేది కొంతమంది వాదన. అంటే వైసీపీ అయితే నేరుగానే ఈ రకమైన ఆరోపణ చేస్తోంది, కానీ అందుకు తగినటువంటి సాక్ష్యాలు మరి పోలీసుల దగ్గర ఉన్నాయో లేదో తెలియదు. ఎందుకంటే దుర్గారావు మాత్రం ఉమామహేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా అతనే చెప్తున్నాడు. అతనికి ఆ గుర్తింపు ఉంది. ఆ ప్రాంతం మొత్తం ఎవరిని కదిలించినా దుర్గారావు బోండా ఉమ్మ ప్రధాన అనుచరుడు అని చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకసారి చూస్తే నేరుగా ముఖ్యమంత్రి పైన హత్యాయత్నానికి పాల్పడ్డారా, లేదా ఆయన్ని బెదిరించాలని చూశారా,
లేదా ఆయన పక్కన ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ని బెదిరించాలని చూశారా? ఏమిటి ఈ మొత్తానికి సంబంధించిన కీలకమైన విషయాలు, ఆధారాలు పోలీసుల దర్యాప్తులోనే వెల్లడవుతాయి. ఇప్పటికైతే పోలీసులు అత్యంత రహస్యంగా, అత్యంత గుంభనంగా ఈ విచారణ కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఎక్కడ బయట పెట్టకుండా మొత్తం మీద తమ వంతు ప్రయత్నం తాము చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు. దాదాపుగా 60 మందిని విచారిస్తే అందులో 4 ప్రధానమైనటువంటి నిందితులుగా కనపడ్డారు. ఆ 4లో ప్రధానంగా రాయి విసిరిన సతీష్ కానీ, అతని పక్కన ఉన్నటువంటి దుర్గారావు కానీ, వీళ్ళిద్దరూ సతీష్ A1గా, దుర్గారావు A2గా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. మొత్తం మీద అత్యంత వేగంగా, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అనేక వందల వేల కాల్స్ని విని, తర్వాత వీరికి సంబంధించినటువంటి కాల్ డేటానే కాకుండా వీరి మూమెంట్స్ అన్నింటినీ దాదాపుగా పరిశీలించి మొత్తం మీద నిందితుల్ని అత్యంత వేగంగా పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. ఇంత జరుగుతున్న తెలుగుదేశం మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని దృష్టి పట్టించడానికి, పక్కదారి పట్టించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత సహా, అలాగే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి ఉమా సహా, బొండ ఉమా సహా అందరూ కూడా ఇదేదో తెలుగుదేశం మెడక చుట్టాలని, తలకు చుట్టాలని చూస్తున్నారు తప్ప తమకి సంబంధం లేదని మాటకు చెప్పకపోగా, సంబంధం లేదనకుండా తమకి కనుక ఈ ప్రమేయం ఉందని కేసులు ఒకవేళ పెడితే మేము అధికారంలోకి వచ్చాక పోలీసుల సంగతి చూస్తాం, వాళ్ళని ఏదో బదిలీ చేయడమా, ఇంకోట వాళ్ళని ఇచ్చేస్తామని రకరకాల భయం కలిగించే, భయోత్పాతాన్ని కలిగించడానికి ప్రయత్నాలు సాగించారు. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన దాడి కేసుకు సంబంధించి నిందితులు అరెస్ట్ అయ్యారు, కోర్టులో హాజరుపరిచారు. తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం.